విరాట్ కోహ్లీ టీమ్ కి కెప్టెన్ కాకపోవచ్చు కానీ హీస్ ద లీడర్ ఆఫ్ ది టీమ్. అతను గైడ్ చేయాలి టీమ్ ని, ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయాలి. మనం క్వాలిఫైర్ 1 ఆడినప్పుడు అగేన్స్ట్ ద సేమ్ టీమ్ విరాట్ కోహ్లీ ఎంత ఎక్సైటెడ్ గా, ఎంత యానిమేటెడ్ గా కనిపించడం మనం చూసాం. సో అతను టీమ్ ని ఆ ఇంటెన్సిటీ లెవెల్ తగ్గకుండా, ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి విరాట్ కోహ్లీ. చాలా కంబాటివ్ గా ఉంటాడు విరాట్ కోహ్లీ ఆన్ ద ఫీల్డ్. సో ఇక్కడ కూడా అదే రకమైన ఒక ఎనర్జీ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అతను బ్యాటింగ్ లో కూడా అతను చాలా కీ ఫిగర్, చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. ముఖ్యంగా ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఆడాలి. విరాట్ కోహ్లీ మీద కొంతమంది కంప్లైంట్ ఉంది ఏంటంటే కీలకమైన మ్యాచ్ల్లో సరిగ్గా ఆడడం, ప్రెషర్ ఉంటుంది, అందరి మీద ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ అతను హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ కెన్ విన్ ద ఫైనల్ ఫర్ హిస్ టీమ్. సో ఫైనల్ గెలిపించి పెట్టాలి విరాట్ కోహ్లీ. ఎలాగైతే మనకి T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిపించి పెట్టాడు, అదే రకమైన ఇన్నింగ్స్ అతని నుంచి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా అతనితో పాటు హ్యాజల్వుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. హ్యాజల్వుడ్ లేనప్పుడు బెంగళూరు బౌలింగ్ ఒక రకంగా ఉంది, హ్యాజల్వుడ్ ఉంటే చాలా చాలా వాళ్ళ బౌలింగ్ లో ఆ స్టింగ్ మనకు కనిపించింది. సో హ్యాజల్వుడ్ అండ్ విరాట్ కోహ్లీ దే ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్ ప్లేయర్స్. అండ్ ఆల్సో ఫిల్ సాల్ట్ ఏంటంటే అతను గనక బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే హీ కెన్ బి ఏ మ్యాచ్ విన్నర్ ఫర్ యూ. సో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అండ్ హ్యాజల్వుడ్ ఈ ముగ్గురు కూడా వాళ్ళకి చాలా చాలా కీలకమైన ప్లేయర్స్ అని నేను. అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే కూడా స్టార్డమ్ కానివ్వండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కానివ్వండి, ఆర్సీబీది ఒక రేంజ్ ఉంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి రెండు టీమ్స్ కి ఇది ఒక హిస్టారికల్ ఛాన్స్ కాబట్టి ఈ ప్రెషర్ ని ఏ రకంగా తట్టుకుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్స్ ప్రెషర్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఏ రకంగా వారి మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్సీబీ ప్రెషర్ ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫైనల్ ప్రెషర్ ఉంటుంది. అందులోనూ పంజాబ్ టీంలో చాలా మంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇంత పెద్ద వేదిక మీద ఇంత బిగ్ స్టేజ్ లో ఆడడానికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఏంటంటే యంగ్స్టర్స్ కొంచెం ఫియర్లెస్ గా ఆడతారు. వాళ్ళకి ఇది కూడా ఆపర్చునిటీ, ప్రెషర్ తో పాటు ఆపర్చునిటీ కూడా. ఇంత పెద్ద స్టేజ్ లో పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మీరు ఇండియాకి ఆడొచ్చు. సంబడి లైక్ ప్రియాంశార్య, అతను అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత హీ కుడ్ బి ఏ క్యాండిడేట్ ఫర్ టీమ్ ఇండియా. సో అది వాళ్ళకి ఆపర్చునిటీ కూడా. సో ఇక్కడ బాగా పర్ఫామ్ చేయాలి. ఏ టీం అయితే ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రెషర్ ని తట్టుకోగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. రెండు టీమ్స్ లో ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే 18 years తర్వాత మీకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది టు విన్ ద ఫైనల్ అండ్ లిఫ్ట్ ద ట్రోఫీ. సో దాన్ని ఉపయోగించుకోవాలంటే యూ హ్యావ్ టు పర్ఫామ్. సో ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ మీరు ఈ బిగ్ స్టేజ్ లో పర్ఫామ్ చేయగలిగారు ఇక్కడ. అందుకే ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్. ఇప్పుడు హ్యాజల్వుడ్ గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఆస్ట్రేలియన్స్ ఆర్ బిగ్ మ్యాచ్ ప్లేయర్స్, బిగ్ మ్యాచెస్ బాగా ఆడతారు. హ్యాజల్వుడ్ ఎప్పుడు కూడా ప్లే ఆఫ్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా హీ హాస్ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్. సో హ్యాజల్వుడ్ లాంటి ప్లేయర్స్ they know how to handle pressure. Okay, Australian players. So Australian players, Hazlewood from RCB and Josh Inglis and Marcus Stoinis from Punjab. They are going to be very crucial. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చూసారు, they are been there and done that అన్నట్టుగా వాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్స్ they have faced before and they know how to win finals. ఓకే, ఎస్ సయ్యద్ గారు. సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఏమైనా లాస్ట్ ఛాన్స్ గా అనుకోవచ్చా? లే కాదు, T20 ఫార్మాట్ కానీ టెస్ట్ ఫార్మాట్ కానీ రిటైర్మెంట్, బట్ ఐపీఎల్ ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ ధోని కూడా చూస్తున్నాడు, లాస్ట్ 3-4 రిటైర్మెంట్ తర్వాత ఆడుతున్నాడు. ఎవ్రీబడి వెయిటింగ్ వాచింగ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ